హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓజీ కృష్ణ. ఈరోజు మనం షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఎలా టైప్ చేయాలి ఏంటనేది. నేను స్క్రిప్ట్ ఆన్ చేస్తున్నాను. ప్రీవియస్ క్లాసెస్ అన్ని అర్థమైనట్టే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం కమెంట్స్ చేయలేదు ఎవరు. క్లియర్గా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను కంపల్సరీగా. షార్ట్ క్వశ్చన్స్లో ఓన్లీ చిన్న చిన్న టాపిక్సే ఉంటాయి. ఏ రోజు చెప్పిన క్లాసు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ తెలుగు టైపింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి ఇందులో. 2 క్యారెక్టర్స్ ఉంటాయి మనకి, స్పెషల్ క్యారెక్టర్స్. అవి నేను చెప్తాను ఇప్పుడు ఎలాగ చేయాలో. ఇప్పుడే ఒకటి టైప్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. కంప్యూటర్లో రా అనే దానికి రైట్ సైడ్కి మనం ఎలాగా బెండ్ చేయాలనేది చూద్దాం. ఇదిగోండి, మళ్ళీ గా వస్తుంది. ఓన్లీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు త్వరగా వస్తుందండి. మీరు ఓన్లీ క్లాస్ చూసి రిలాక్స్ అయితే తెలుగు టైపింగ్ చేయడం చాలా కష్టం. అయిపోయింది నా టైపింగ్ అయితే. ఇప్పుడు వీటికి ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్లో ఇవ్వాలి. ఇంగ్లీష్లో అంటే మనం ఏ కీస్ వాడితే ఇప్పుడు మ్యాటర్ టైప్ చేసాం అదే ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వడం. ఫస్ట్ మనం ఇంగ్లీష్ ఫాంట్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ టైపింగ్ చెప్పాను కదా. లెటర్ సైజ్ 30. సో ఇక్కడ నా పేరు గోపీకృష్ణ అని ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను విడివిడిగా ఇస్తాను ఒక్కొక్క లెటర్ కూడా, అది జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నా, LE, పేరు, గోపి,
కృష్ణ. ఈ లాస్ట్ వర్డ్ కొంచెం స్పేస్ ఇస్తున్నా ఎందుకంటే 2 సార్లు షిఫ్ట్ పట్టుకోవాలి మనం. అందుకోసం. హెచ్. అర్థమైంది కదండి. గోపికృష్ణ. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేద్దాం. కాపీ. పేస్ట్. మనం పెద్దగా ఫాంట్ మార్చకుండా ఉండొచ్చని చెప్పి నేను కాపీ పేస్ట్ చేస్తున్నానండి టైం సేవ్ చేయడానికి. నేను విజయవాడలో ఉంటాను. చూడండి మనకి క్వెషన్‌తో పాటు ఆన్సర్ కూడా నేను క్లియర్‌గా మీకు రాస్తున్నాను. నేను కంప్యూటర్ ఇదిగోండి ఇక్కడ రా వచ్చింది కదా! రా అలాగా రాయాలంటే ఫస్ట్ రా ప్రెస్ చేసి షిఫ్ట్ హెచ్ ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి అటొస్తది. కంప్యూటర్‌లో విడిగా ఇచ్చాను. అది క్లియర్‌గా చూసుకోండి కొంచెం మీరు. ఇదిగోండి మళ్ళీ గా దగ్గర కూడా అదే వస్తది. అది కొంచెం గమనించండి ఫ్రెండ్స్. నేర్పిస్తాను. అర్థమవుతుంది కదండీ! అన్నీ క్లియర్‌గానే రాస్తున్నాను. అర్థం కాకపోతే నాకు కంపల్సరీగా మెసేజ్ చేయండి. లాస్ట్ క్వెషన్ ఫర్ టుడే. ఛానల్ రావత్తు తర్వాత మళ్ళీ కావత్తు. ఇదిగోండి ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ టైప్ చేసినప్పుడు ఇలా టైప్ చేయాలి మనం. ఆర్ ప్రెస్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్. క్లియర్‌గా టైప్ చేశాను చూడండి. ఈరోజు క్లాస్ మనకి ఇదే. షార్ట్ టైప్ క్వెషన్స్. రేపు మనం పారాగ్రాఫ్ రీడింగ్ నేర్చుకుందాం. పారాగ్రాఫ్ అంటే ఎక్కువ మ్యాటర్ ఉంటది. ఎక్కువ లెంగ్తీ కూడా ఉంటది. సో ఇవన్నీ కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. ఏది మిస్ అవ్వద్దు. అన్ని క్లాసెస్ చాలా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share to your friends. Thank you friends.